సాధారణంగా వైన్ షాపుల వద్ద మందుబాబుల గొడవలు హంగామా చూడటం సర్వసాధారణం. కానీ బాపట్ల పట్టణంలో ఒక మహిళ చేసిన హల్చల్ ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. మద్యం దుకాణంలో పనిచేసే ఒక యువకుడిపై బహిరంగంగా దాడి చేయడమే కాకుండా తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే తానే బాధితురాలంటూ పోలీసులను ఆశ్రయించి రివర్స్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు. బాపట్లలోని ఒక ప్రముఖ మద్యం దుకాణం వద్దకు శనివారం ఓ మహిళ వచ్చింది. ఏదో విషయంలో అక్కడ కౌంటర్లో పనిచేస్తున్న యువకుడితో ఆమెకు వాగ్వాదం మొదలైంది. ప్రారంభంలో చిన్నగా మొదలైన మాటల యుద్ధం కొద్దిసేపటికే ముదిరి పాకాన పడింది. మద్యం కొనుగోలు విషయంలోనే లేదా చిల్లర విషయంలోనైనా గొడవ జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోతూ అందరూ చూస్తుండగానే సదరు యువకుడిపై విరుచుకుపడింది. షాప్ లో ఉన్న వస్తువులను పక్కకు నెట్టేసి కౌంటర్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అక్కడ పనిచేస్తున్న యువకుడిని కాలర్ పట్టుకొని లాగి అందరి ముందే భౌతిక దాడికి పాల్పడింది. షాపు సిబ్బంది ఆమెను వారించే ప్రయత్నం చేసినా వినకుండా కాసేపు అక్కడ వీరంగం సృష్టించింది. షాప్ లో గొడవ సృష్టించి యువకుడిని చితకబాదిన అనంతరం ఆ మహిళ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ తానే పెద్ద బాధితురాలుగా నటించి వైన్ షాపు యువకుడిపై ఫిర్యాదు చేసింది.